కళ్యాణ్ పార్టీని మూసుకోవాలంటూ చేగొండి సూర్యప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను ప్రశ్నించవద్దంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేను కూడా తన కళ్ల ముందే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అవమానించారంటున్న సూర్యప్రకాష్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. పిఏసీ సభ్యులుగా ఉన్న చేగుండి సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సూర్యప్రకాష్ గారు, అంటే ఏంటి మీ నిన్నటి వరకు జనసేన చాలా కీలకంగా వ్యవహరించారు, ఇప్పుడు ఆయన మీరు పార్టీలో చేరి వైసీపీలో జాయిన్ అయ్యారు, అంటే అధికారంలో ఉన్నారని చెప్పి మీరు జాయిన్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వాస్తవం? 2 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయండి. 2 నెలలు నిజంగా నేను అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో జాయిన్ అవ్వాలి అంటే ఆయన దగ్గర వెంటనే జాయిన్ అవ్వాలి. 2019లోనే నేను జాయిన్ అవ్వాలి, నా ఉద్దేశంలో జాయిన్ అయ్యి ఉంటే. నేను 2018 ఆగస్టులో జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను. ఈ రోజుకి చాలా నిజాయితీగా కష్టపడి పార్టీని సేవ చేశాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. జనసేన పార్టీ కుర్రవాళ్ళ దగ్గర నుంచి దాడులు కూడా ఎదుర్కొన్నాం. ఇంత కష్టపడి నిజాయితీగా పనిచేస్తే ఈ రోజుకి కనీస గౌరవం లేదు కదా. పోయిన గౌరవాలు వదిలేయండి, పార్టీని నడిపించే విధానం కూడా సరిలేదు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేద్దామని ఆయనకి ఏ రోజు కూడా ఆయనకి కోరిక లేదు, నిజాయితీ లేదు. వాళ్ళకి ఏ రోజు కూడా పార్టీ పరంగా కానీ రాజ్యాంగ పదవులు అవకాశాల్లో కానీ వారికి అవకాశం కల్పించే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారు చెప్పు చేతల్లో పూర్తిగా తెలుగుదేశం వారు ఏం చెప్తుంది. ఈ 24 సీట్లో కూడా ఇచ్చిన 24 సీట్లు కూడా లోకేష్ పర్మిషన్ ఇవ్వాలి, నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ పర్మిషన్ ఉంటే కానీ 24 సీట్లో ఎవరికి ఇవ్వాలో కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 96 లిస్ట్ని డిటిపి చేసి అలా అనౌన్స్ చేస్తే మీరు తీసుకున్న 24 సీట్లు ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? పక్కా లిస్టు ప్రింటెడ్ లిస్ట్ ఎందుకు అనౌన్స్ చేయలేకపోయారు? కేవలం అప్పటికప్పుడు 5 పేర్లు నాదెండ్ల మనోహర్ గారు రాసిస్తే అప్పటికప్పుడు ఇలాగ చూపిస్తారా? అదా పార్టీని నడిపే విధానం? ఇటువంటి ఒక ప్లానింగ్ కానీ చిత్తశుద్ధి కానీ నిజాయితీ కానీ లేని వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో ఏమాత్రం ఉండడానికి నాకు మనస్సు చంపుకుని ఉండలేక నేను ఈరోజు పార్టీలో నుంచి బయటకు రావడం జరిగింది. 24 సీట్లు అనేది పవన్ కళ్యాణ్ సమర్థించుకున్నారు. 24 సీట్లు మన బలానికి సంబంధించి కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విధానానికి కావచ్చు, 24 సీట్లు అయినా సరిపోతాయని చెప్పి ఆయన క్లియర్గా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎలా చెప్పగలండి 24 సీట్లు అనుకున్నప్పుడు? ఆ రకంగా అయితే పార్టీ పెట్టడం ఎందుకంటే అసలు ఎవరైనా సరే పార్టీ పెట్టాలి, పెట్టినప్పుడు ఇవాళ కేఏ పాల్ గారికి కూడా ఒక మనోధైర్యం ఉంది. నేను ముఖ్యమంత్రిని అవుతానంటాడు ఆయన, లేకపోతే నేను కేంద్ర మంత్రిని అవుతానంటాడు. ఆయన బలం ఏంటో ఆయన తెలుసుకున్నా కూడా ఆయనకు ఉన్నటువంటి బలం ఆత్మస్థైర్యం అటువంటిది. కేవలం ఆ మాత్రం కూడా బలం, ఆయనకున్న బలాన్ని ధైర్యంగా ప్రకటించుకోవాలి. కనీసం ప్రత్యర్థి అంటే మన తెలుగుదేశం పార్టీ అధినేత ముందు నాకు బలం లేదు, నేను బలహీనుణ్ణి, నీ బలం మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది నాకు, అందుకునే నేను 24 సీట్లు తీసుకున్నాను అని నీ బలహీనతని నువ్వే పబ్లిక్గా మన 28వ తారీఖు నువ్వు చాటి చెప్పుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావని అడుగుతున్న పార్టీని బలోపేతం చేసుకోకుండా కేవలం 24 సీట్లు మాత్రమే తీసుకునే పరిస్థితికి పార్టీ దిగజారిపోయిందంటే కారణం నువ్వు కాదా? కారణం నాదెండ్ల మనోహర్ కాదా? మీ ఇద్దరు కలిసి ఎంతమంది వ్యక్తులను బయటికి పంపించేస్తారో మీకు తెలియదా? జేడి లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ గారు, ఎంతోమంది ఇటువంటి వ్యక్తుల్ని మీరు బయటకు పంపించిన విషయం వాస్తవం కాదా? ఏకైక ఎమ్మెల్యే, ఒక దళిత ఎమ్మెల్యే నెగ్గి కూర్చుంటే ఈర్ష్యతోటి సహించలాగా దిండి గెస్ట్ హౌస్లో అతను అవమానం చేసింది వాస్తవం కాదా? దానికి సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నా ఎదురుగుండానే జరిగింది. మనోహరు నీ యొక్క సూచనలతోటి మనోహరు రాపాక వరప్రసాద్ని అవమానించిన సందర్భంలో పొమ్మలేక పొగబెట్టి అతను బయటికి పంపించింది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఒక దళితుడు ఎమ్మెల్యే అయితే నువ్వు ఓడిపోయావు, అతను నెగ్గాడని ఒక దుగ్ధతోటి ఈర్ష్యతోటి అతను బయటకు పంపించింది వాస్తవం కాదా అని అడుగుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నీకు 24 సీట్లు ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నిజాయితీగా నిలబడితే ముఖ్యమంత్రి అవుతావేమో, అందరికీ మంచి చేస్తావేమో మేము అనుకున్నాం.
మా ఆశలు అడియాసలు చేసావు కాబట్టి నీకో నమస్కారం. నా విధానం ఇలా ఉంటుంది, నా విధానం నచ్చిన వాళ్ళే పార్టీలో ఉండడానికి కూడా ఆయన క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తారు. ఇది అప్రజాస్వామిక విధానం సార్. ప్రజాస్వామ్యంలో పార్టీని నడిపే విధానం అయితే అది కాదు. పార్టీని నడపడం చేత కాకపోతే పార్టీని మూసుకుని ఇంటికి వెళ్ళిపోండి. అంతేకాని నన్ను ఆళ్ళ ప్రశ్నించొద్దు వీళ్ళ ప్రశ్నించొద్దు అని కుదరదు. పార్టీలో ఉన్న ఎవడం సరే అడుగుతాం. అడిగే హక్కులు పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తకు కూడా ఉంది. సమాధానం చెప్పగలిగితే పార్టీ ఉంచండి, లేకపోతే పార్టీ మూసుకుని వెళ్ళిపోండి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా అందరికీ సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలి. సమాధానం చెప్పుకునేటట్టయితేనే ఆయన పార్టీని కంటిన్యూ చేయాలి, లేదంటే మూసేసుకోవాలని చెప్పి కూడా చేగొండి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.